రూట్ కెనాల్ దాకా వెళ్ళే ప్రాబబిలిటీస్ ఏ ఏజ్‌లో అయినా కూడా మనం చూడొచ్చు. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ప్రాబబిలిటీ తక్కువ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్‌గా ఎవ్రీ 6 మంత్స్ చెకప్ ఆర్ రీకాల్ మెయింటెనెన్స్ చెకప్స్, ఫాలో అప్స్ చాలా ఇంపార్టెంట్. పొద్దున పూట క్లెంచ్ చేస్తూ ఉంటారు. పళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఈ హ్యాబిట్ ఏ ఏజ్‌లో కూడా ఎనీ ఏజ్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి పన్ను తీర్చేసుకుంటారు ఏ ఏజ్‌లో. సో స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ అని చెప్పలేము. బట్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఆర్ ప్రాపర్ డెంటల్ కేర్ లేని వాళ్ళకి, ఒక సైడ్ మిస్సింగ్ టూత్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి సాధ్యమవుతాయి. So, hi, hello everyone. So, we are going with a bunch of topics in the dentistry. So, this has been made as of like ఇది చాలా రేర్గా జరుగుతుంది అనుకుంటున్నాను పాడ్కాస్ట్ సిరీస్లో, ఫోకసింగ్ ఆన్ వన్ జోనర్, one speciality of dentistry, and keep on focusing on different zoners as like different techniques, methodology, treatment wise, health wise, from the patient's perspective as well as doctor's perspective. దీనిలో నిన్న ఒక టాపిక్ మాట్లాడాము, అండ్ ఫ్రమ్ ద ఫ్యూ వీక్స్ వీఆర్ స్ట్రైవింగ్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ యాజ్ లైక్ డీకే కానీ, క్రాక్ టూత్ కానీ, దాని తర్వాత ఫిల్లింగ్స్, విచ్ ఈస్ అ వెరీ బజ్ ఇన్ ద డెంటిస్ట్రీ. ఫిల్లింగ్స్ గురించి చెప్పినా కూడా సో తొందరగా మనకు గుర్తొచ్చేది ఫిల్లింగ్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఇది ఒక టర్మ్స్, మెడికల్ టర్మ్స్ ఇన్ ద డెంటిస్ట్రీ ప్రొసీడ్యూర్స్ ఇదే. సో నిన్నటి వరకు మనకి డాక్టర్ రాజేష్ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అండ్ ఐ హ్యావ్ ఫెల్ట్ లైక్ డెంటిస్ట్రీలో ఇంతకన్నా డీటెయిల్డ్గా ఇంకా ఏం టాపిక్స్ వెళ్తాం, నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అని చెప్పేసి నాకే ముందు డౌట్ ఉండేది. సో బట్ యాజ్ వీఆర్ గోయింగ్ త్రూ నాకు చాలా ఎంతూజియాజం వచ్చింది. అండ్ లిటరల్లీ ఇది నెక్స్ట్ మనం మాట్లాడే టాపిక్ ఇది కూడా చాలా వండర్ఫుల్ టాపిక్, అసలు బస్ టాపిక్ ఇది. సో ఇది డాక్టర్ పావని మ్యామ్తో మనం చేయడం జరుగుతుంది ఈరోజు. హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యామ్ కమింగ్ టు ద పాడ్కాస్ట్ ఫస్ట్ టైం? కొంచెం టెన్స్డ్ అండ్ నర్వస్ గా కూడా ఉంది. బట్ గుడ్ టు డూ దిస్ ఆన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ గురించి. సో హై, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ టాపిక్. సో అది మీరు లాస్ట్ టైం కూడా మన ఇంట్రడక్షన్ టాపిక్ లో మనం మాట్లాడుతున్నప్పుడు మీ మోటో గురించి చెప్పారు. దట్ వాజ్ వాట్ ఈస్ స్టిల్ ఇన్ మై మైండ్. 2009 నుంచి చెప్పారు ఇది చేద్దామని చెప్పేసి. సో బేసిక్గా ఏంటి అంటే అసలు రూట్ కెనాల్ ప్రొసీజర్ దాకా వచ్చేదాకా అంటే ఆ టూత్లో ఆ క్యావిటీ ఫామ్ అయిపోయి ఆ క్యావిటీ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఈవెన్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద టూత్కి రీచ్ అయ్యేదాకా ఎందుకు పట్టించుకోకుండా ఉండడం అంటే పట్టించుకోకుండా ఉండడం అని కాదు, వాళ్ళు తెలుస్తున్నా అప్పటిదాకా పెయిన్ రాకుండా ఉంటుంది. పెయిన్ వచ్చినప్పుడు దెన్ డెంటిస్ట్ దగ్గరికి రావడం కంటే ఈ ఎడ్యుకేటివ్ సిరీస్ ద్వారా పేషెంట్స్ రెగ్యులర్ డెంటల్ చెకప్స్ చేయించుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ టూత్ ఇష్యూస్ ఫేస్ చేయకుండా ఉండడమే మెయిన్ థింగ్. సో అలా చూసుకుంటే రూట్ కెనాల్ ఈజ్ అ మేజర్ ప్రొసీజర్. కామన్గా వింటూ ఉంటారు, కామన్గా అండర్గో అయ్యే ప్రొసీజర్ అపార్ట్ ఫ్రమ్ డెంటల్ ఫిల్లింగ్స్ నౌవేడేస్. అంటే బేసిక్గా చెప్పాలి అంటే కామన్ డిసీజ్, చాలా కామన్ డిసీజ్ అంటే డెంటల్ ఫిల్లింగ్స్. ఇప్పుడు ఆ డెంటల్ ఫిల్లింగ్స్ని ఓవర్కమ్ అయ్యే ప్రొసీజర్ అంటే రూట్ కెనాల్. ఎందుకంటే ఆ డెంటల్ ఫిల్లింగ్ స్టేజ్లో పేషెంట్స్కి అంటే అందరికీ తెలియకపోవడం వల్ల డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి సరైన అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేదు. ఫిల్లింగ్స్ చేయించుకుంటారు కానీ దానికి ఎంతవరకు ప్రొటెక్షన్ తీసుకోవాలి, దాని తర్వాత కేర్, ఫిల్లింగ్స్ తర్వాత కేర్ వల్ల మ్యామ్? ఫిల్లింగ్స్ ఏమవుతాయి అంటే ఫిల్లింగ్స్ చేయించేసుకున్నాను కదా, ఒక్కొక్కసారి ఏంటి అంటే ఫిల్లింగ్స్ చేయించేసుకున్నాను కదా ఇంకా నాకు ఇంకేం ప్రాబ్లం లేదు అని కూడా చాలామంది వదిలేస్తారనమాట. ఆఫ్టర్ 6 years 7 years వచ్చి అప్పుడు ఫిల్లింగ్స్ చేసుకున్నాను, నాకు ఇప్పుడు ఈ టూత్ పెయిన్ వస్తుంది. ఎందుకు అంటే లాంజిటివిటీ ఆఫ్ ద ఫిల్లింగ్ అంటే ప్రతి ఒక్క దానికి ఒక టైం ఉంటుంది, షెల్ఫ్ లైఫ్. ఆ డ్యూరబిలిటీ ఆఫ్ ద ఫిల్లింగ్ కూడా ఏంటి అంటే కొన్ని విదిన్ ద టూత్ స్ట్రక్చర్ చేసినప్పుడు
లాంజిటివిటీ బాగుంటుంది. బట్ వెన్ అ ఫిల్లింగ్ ఈస్ డన్ ఆర్ ఇన్వాల్వింగ్ ద వాల్ ఆఫ్ ద టూత్, సో ఒక టూత్ వాల్ని ఇన్వాల్వ్ అవుతూ ఫిల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్, డిస్లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్ అరిగిపోతూ ఉంటుంది అనమాట లేయర్ ఫిల్లింగ్ చేసిన తర్వాత. సో అది పేషెంట్ కి ఫిల్లింగ్ ఉన్నట్టే ఉంటుంది, కానీ మైక్రో లీకేజ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ కారణాల వల్ల మ్యామ్ ఇది? వెన్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద వాల్ ఆఫ్ ద టూత్, పేషెంట్ చూయింగ్ ఫోర్సెస్ ఎక్కువ ఉండడం ఆర్ అన్ఈవెన్ ఫోర్సెస్. ఎలా అయితే నా డాక్టర్ గారు చెప్పారు, లైక్ ఒక సైడ్ టూత్ లేకపోవడం వల్ల ఇంకొక సైడ్ ఎక్కువ ఫోర్స్ పెట్టడం వల్ల ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. పేషెంట్ ఎప్పుడైనా చూయింగ్ అంటే నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల, బ్రక్సిజం అంటాము, దానివల్ల ఫిల్లింగ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆర్ మైక్రో లీకేజ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది చాలా పొద్దున పూటనే బాగా ఐదర్ డ్యూరింగ్ టెన్షన్ ఆర్ ఎవరి మీదైనా కోపం వల్ల పళ్ళు కొరకడం, నమురుతూ ఉంటారు. సో దానివల్ల జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ అన్నమాట. సో కొన్ని కేసెస్లో ఎలా అంటే ఫ్రంట్ టూత్ ఫిల్లింగ్స్ చేయించుకుంటారు. ఫిల్లింగ్స్ చేయించుకున్నాక కూడా కొన్ని రోజులు అయ్యాక చెకప్ లేకపోవడం, అది ఫ్రాక్చర్ అవుతుంది అలాంగ్ విత్ లిటిల్ టూత్ స్ట్రక్చర్. అప్పుడు డెఫినెట్గా వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద టూత్, అప్పుడు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఎక్కడైతే మనం ఈవెన్ ఆఫ్టర్ ఫిల్లింగ్ కన్సిడర్ చేయొచ్చు రూట్ కెనాల్ ప్రొసీజర్. ఏమైనా కన్సిడర్ చేస్తాం మ్యామ్ దీనిలో? ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా మనకి తొందరగా దీని డ్యూరబిలిటీ తక్కువ అయిపోయి రూట్ కెనాల్ వరకు తీసుకొచ్చే ప్రాబబిలిటీస్? రూట్ కెనాల్ దాకా వెళ్ళే ప్రాబబిలిటీస్ ఏ ఏజ్లో అయినా కూడా మనం చూడొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ప్రాబబిలిటీ తక్కువ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా ఎవ్రీ 6 months చెకప్ ఆర్ రీకాల్ మెయింటెనెన్స్ చెకప్స్, ఫాలో అప్స్ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు నేను చెప్పిన బ్రక్సిజం కానీ అంటే పొద్దున పూట క్లెంచ్ చేస్తూ ఉంటారు, పళ్ళు నవ్వుతూ ఉంటారు, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఈ హ్యాబిట్ ఏ ఏజ్లో కూడా ఎనీ ఏజ్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి పన్ను తీర్చేసుకుంటారు ఏ ఏజ్లో. సో స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ అని చెప్పలేము, బట్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఆర్ ప్రాపర్ డెంటల్ కేర్ లేని వాళ్ళకి, ఒక సైడ్ మిస్సింగ్ టూత్ ఉన్న వాళ్ళకి ఇది ఇలాంటివి సాధ్యం అవుతాయి. ఇప్పటి వరకు మేము స్టార్టింగ్ నుంచి పళ్ళు ఎలా పుచ్చిపోతుంది, దాని తర్వాత ఫ్రాక్చర్ లైక్ క్రాక్ ఎలా వస్తుంది టూత్ లో, దాని తర్వాత మూలంగా ఫిల్లింగ్స్ చేస్తాం టు రిస్టోర్ ఇట్స్ ఫంక్షన్, దాని యొక్క ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండడానికి, ఎస్థెటిక్ పర్పస్ కానీ. ఇప్పుడు అది కూడా పోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వరకు వస్తుంది. అది దేనివల్ల వస్తుంది అనేది లిస్ట్ అవుట్ చేశారు. ఎనీ అదర్ థిన్ లైన్ డిఫరెన్స్ వాట్ కాజెస్ టు రూట్ కెనాల్ ట్రీట్మెంట్? ఎప్పుడైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విచ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్? ఎస్. సో ఇన్ ప్రీవియస్ రికార్డింగ్స్లో మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, లైక్ సే ఫస్ట్ లేయర్ ఆఫ్ ద టూత్ కాల్డ్ యాజ్ ఎనామిల్, సెకండ్ లేయర్ డెంటిన్ అంటారు. ఎప్పుడైతే మనకి పుచ్చు ఆర్ క్రాక్ గురించి మాట్లాడుకున్నాం, క్రాక్ గురించి మాట్లాడుకున్న దాంట్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్ ఆఫ్ ద టూత్ ఇన్వాల్వ్ అయినప్పుడు దెన్ వి గో అహెడ్ విత్ అ ఫిల్లింగ్ అనమాట. ఓకే, ఎప్పుడైతే పుచ్చు థర్డ్ లేయర్ కి దగ్గరగా ఉన్నప్పుడు, ఈవెన్ ఇది కూడా మాట్లాడాం, లైక్ సే వెరీ క్లోజ్ టు ద నర్వ్, but patient is not complain, very close to the third layer of the tooth, which is rich in blood and nerve supply అన్నమాట. ప్రతి ఒక్క పన్నుకి మనం హాట్ కానీ కోల్డ్ కానీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నా, బాగా వేడిగా నీళ్ళు తాగినా, కాఫీ టీ ఇట్లా బెవరేజెస్ కన్స్యూమ్ చేసినప్పుడు కొంచెం డిగ్రీ ఆఫ్ సెన్సిటివిటీ తెలుస్తుంది, బికాస్ ఎవ్రీ టూత్ హ్యాస్ నర్వల్ కనెక్షన్ కదా. సో ఇలా బాగా థర్డ్ లేయర్కి దగ్గరగా ఉన్నప్పుడు పుచ్చు, ఇలాంటి కేసెస్లో మనము ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ కానీ డైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ కానీ ఇలాంటి ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. అంటే థిన్ లేయర్ ఆఫ్ మెడికేషన్, దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కాదు. దిస్ కెన్ బి డన్ బేసికలీ. అండ్ ఇంకా ఎక్కువ చేయొచ్చు అంటే కిడ్స్ ఏజ్ గ్రూప్ 6 to 15 years అక్కడ, అండ్ టిల్ 22 years దాకా అలాంటి ప్రొసీజర్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఇన్ ది గ్రోత్ స్టేజ్.
సో ఈ ఎంటీఏ మినరల్ ట్రైఆక్సైడ్ యూస్ చేసినప్పుడు ఓకే. అగ్రివేట్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్స్ వెరీ బయోకంపాటబుల్. ఆ మెడికమెంట్ ప్లేస్ చేసినప్పుడు పల్ప్ అంటే బ్యాక్టీరియా ఏదైతే పల్ప్ చాలా క్లోజ్గా ఉన్నప్పుడు దట్స్ ఈ పల్పల్ ఇన్ఫ్లమేషన్ అన్నది జరగకుండా ఇట్స్ బయోకంపాటబుల్ కాబట్టి మన గ్రోత్ అంతా నార్మల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ మోర్ కన్సిడర్డ్ age groups of 6 to 22 when they are not complaining of pain అంటే యాక్టివ్ నర్వల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా థర్డ్ లేయర్ యాక్టివ్గా ఇన్వాల్వ్ లేకుండా ఉన్నప్పుడు ఆర్ పేషెంట్ సైడ్ నుంచి అసలు పెయిన్ కంప్లైంట్ చేయనప్పుడు అండ్ వెన్ ఆ డెంటిస్ట్ కెన్ టేక్ ద కాల్ అండ్ ఎప్పుడు వాళ్ళు ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ప్రాపర్ క్యావిటీ లీషన్ రిమూవ్ చేసిన తర్వాత ఇఫ్ దే కెన్ ప్లేస్ అ మెడికమెంట్ ఆన్ టాప్ ఆఫ్ ద టూత్ లేయర్ మీద ఒక లేయర్ టూత్ సర్ఫేస్ మీద ఒక లేయర్ ప్లేస్ చేసి అండ్ దెన్ సీల్ ద టూత్ బై టెంపరీ డ్రెస్సింగ్ ఒక 1 week వెయిట్ చేపించి పేషెంట్ని 1 week తర్వాత కూడా పేషెంట్ ఏం పెయిన్తో రాకపోతే దెన్ పేషెంట్ కెన్ సేవ్ ద టూత్ విదౌట్ డూయింగ్ ఆర్ రూట్ కెనాల్ ప్రొసీజర్. పెయిన్ కాకుండా ఇంకేమి కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటారు? సెన్సిటివిటీ బేసిక్గా. అంటే ఎలా అంటారంటే డాక్టర్ పెయిన్ కాదు, నేను నమలగలుగుతున్నాను, అన్నీ తినగలుగుతున్నాను, కాకపోతే ఏంటి అంటే స్వీట్స్ తీసుకున్నప్పుడు కానీ కొంతమంది కోల్డ్ తీసుకున్నప్పుడు కానీ హాట్ తీసుకున్నప్పుడు కానీ బాగా సెన్సిటివిటీ ఉంటుంది. సరే సెన్సిటివిటీ ఎంతసేపు ఉంటుంది అంటే తీసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes దాకా ఉంటుంది. దాట్ మీన్స్ టు సే థర్డ్ లేయర్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది అని. కాకపోతే వాళ్ళకి కాన్స్టెంట్ పెయిన్, కంటిన్యూస్ డిస్కంఫర్ట్ కానీ రేడియేటింగ్ పెయిన్ టు ద హెడ్, బ్యాక్ ఆఫ్ ద ఇయర్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. దే కంప్లైన్ ఆఫ్ ఓన్లీ సెన్సిటివిటీ. అంటే స్వీట్ తీసుకున్నాక కానీ ఆర్ హాట్ అండ్ కోల్డ్ కన్స్యూమ్ చేసినా ఒక 10 minutes దాకా పెయిన్ ఉంటుంది, దాని తర్వాత దట్ గోస్ ఆఫ్. సో దిస్ ఇస్ ద ఫ్యూ సిమ్టమ్స్ విచ్ పేషెంట్ డు కంప్లైన్. చాలా రకాలైన పంటి నొప్పులు ఉంటాయి మ్యామ్, సో దాన్ని డిఫరెన్షియేట్ చేయగలరా ఒకసారి? ఎస్. సో ఇక్కడ ఏంటి అంటే పేషెంట్ ఫస్ట్ ఎలా రావచ్చు అంటే చాలా సివియర్ పెయిన్, పేషెంట్ పెయిన్ వస్తుంది. ఎలా ఉంటుందంటే నైట్ పడుకున్నాక దే కెనాట్ బేర్ ఇట్, అంటే స్లీపింగ్ పొజిషన్లో ఎక్కువ వస్తుంది అనమాట. సో వి కాల్ ఇట్ యాజ్ అక్యూట్ పెయిన్. స్లీప్ పడుకుంటున్న టైంలో చాలా ఎక్కువ వస్తుంది అండ్ హీ కెనాట్ బేర్ ఇట్. అండ్ మళ్ళీ పేషెంట్ నార్మల్గా ఇలా కూర్చున్నా కానీ నిలబడినా కానీ హీ విల్ నాట్ బీ హ్యావింగ్ పెయిన్ అనమాట, తను కంప్లైంట్ చేసే పెయిన్, బట్ హీ కెనాట్ స్లీప్. అలాంటి పెయిన్ ఉంటుంది. ద అదర్ థింగ్ ఇస్ పేషెంట్ కమ్స్ ఆఫ్ పెయిన్ వెరీ మైల్డ్ టు మోడరేట్ పెయిన్, బట్ పేషెంట్ చెక్ చేసినప్పుడు దెర్ విల్ బి అ స్మాల్ పస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద గమ్స్ అనమాట. చిన్న ట్రాక్ట్ లాంటిది ఫామ్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ అనదర్ పెయిన్. వాపు కూడా ఉంటుందమ్మా. పెయిన్ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో, ఆ చిన్న పెయిన్ వచ్చినప్పుడు కూడా పర్లేదు మంచిగా ఫార్మసీకి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని, వాళ్ళకి తెలుసు అక్కడ మంచిగా ఒక సైనస్ ట్రాక్ట్ ఉంది, పస్ డిశ్చార్జ్ అవుతుంది, కానీ నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇదేమవుతుంది అంటే అది క్రానిక్ కేస్ కింద ఉండి సడన్గా అక్యూట్ అవుతుంది. ఏంటి అంటే ఇలా పడుకున్నప్పుడు దే కెన్ నాట్ బేర్ ద పెయిన్, చాలా సివియర్గా ఉంటుంది. అండ్ దే వెన్ మళ్ళీ నార్మల్ కూర్చొని నిలబడి రాత్రంతా పడుకోకుండా ఆ నెక్స్ట్ డే వస్తారనమాట పేషెంట్స్ విత్ స్వెల్లింగ్, మైల్డ్ స్వెల్లింగ్. అప్పుడు మళ్ళీ మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేసిన తర్వాత దే విల్ స్టార్ట్ టు డెవలప్స్, ఐ మీన్ ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయ్యే డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఒకవేళ అంత పెయిన్‌తో వచ్చినా కూడా మీరు ఎగ్జామిన్ చేస్తారు, ఫస్ట్ అసెస్ చేసి కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉంటాయి కదా మ్యామ్, ఆ ప్రొసీజర్ చేయకూడని పరిస్థితులు ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉంటాయా మ్యామ్? ఎప్పుడైతే పేషెంట్ బాగా స్వెల్లింగ్తో, అంటే ఆ స్వెల్లింగ్ ఎంత ఎక్కువ ఉంటుంది అంటే దే కెనాట్ ఓపెన్ దేర్ మౌత్, అంటే కనీసం మౌత్ మిర్రర్ ప్రోబ్ పెట్టలేనంత మౌత్ ఓపెనింగ్ ఉంది, అంత లిటిల్ మౌత్ ఓపెనింగ్ ఉంటుంది. అలాంటి కేసెస్లో ఫస్ట్ 3 days యాంటీబయాటిక్స్ మీదే పెడతాం. 3 to 7 days ఆఫ్ కోర్స్లో 3 to 5 days తర్వాతే పేషెంట్ని చూడగలుగుతాం. బికాస్ ఆ మౌత్ ఓపెనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా. సో
అలాంటి కేసెస్‌లో మాత్రం అంటే దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనమాట. అంటే పేషెంట్‌కి తెలుసా అక్కడ చాలా పెయిన్ ఉంది, ఆ టూత్‌తో ప్రాబ్లమ్ ఉంది. ఐదర్ ఇగ్నోరెన్స్ ఆర్ అఫోర్డబిలిటీ. ఎనీ అదర్ కోమార్బిడిటీస్ వాళ్ళకున్నప్పుడు ఇలాంటి ప్రొసీజర్స్ చేయకుండా ఉండడం, వాళ్ళకి షుగర్, థైరాయిడ్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్? అట్లీస్ట్ ఏ మెడికల్ కండిషన్ ఉన్నా కూడా మెయిన్‌గా ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్ దగ్గరకొచ్చేసరికి ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్‌లో మెయిన్‌గా నర్వల్ ఇన్వాల్వ్‌మెంట్‌తోనే పెయిన్ ప్రాబ్లమ్ ఉంటుంది. ముందు అట్లీస్ట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ రూట్ కెనాల్ మనం చేయగలిగితే, ఇఫ్ పేషెంట్ ఈజ్ ఇన్ ది క్లినిక్, పేషెంట్ ఈజ్ రిలీవ్డ్ అవుట్ ఆఫ్ పెయిన్. అంటే ఓకే. ఏ మెడికల్ సిచ్యుయేషన్స్‌లో కూడా ఫస్ట్ స్టెప్ ఆఫ్ రూట్ కెనాల్ వి కాల్ ఇట్ యాస్ యాక్సెస్ క్యావిటీ ప్రిపరేషన్. అది చేసాము అంటే ఇఫ్ సే పేషెంట్‌కి 100% పెయిన్ ఉంటే దట్ గోస్ డౌన్ బై 70%. అంటే ఓకే. మినిమల్ పెయిన్ ఉంటుంది. కాకపోతే మాక్సిమం పేషెంట్స్‌లో అది వాట్ దే మస్ట్ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇప్పటికి కంప్లీట్‌గా నార్మల్ అనిపిస్తది అది చేసిన తర్వాత. సో కొంచెం వాళ్ళు అంత బెటర్ ఫీల్ పెయిన్ అవుతారు. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఇది ఎంత చాలా మాత్రం కాదు అన్నట్టు సో ఫీలింగ్. చాలా తక్కువ అన్నట్టు ఉంటుంది. కానీ చాలా మందికి అసలు కంప్లీట్‌గా జీరో అనే చెప్పొచ్చు. ఎందుకంటే దే విల్ బి ప్లేస్డ్ ఆన్ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ కాబట్టి. అంటే ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాత యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి చాలామంది కొంచెం బెటర్‌గానే. సో మెయిన్‌గా ఏ పేషెంట్స్‌లో రూట్ కెనాల్స్ చేయకూడదు అంటే చేయకూడదు అన్నది అట్లా ఏమీ లేదు రూట్ కెనాల్స్. ఎనీ కేసెస్ మాక్సిమం వి కెన్ గో అహెడ్ అండ్ డూ ఓన్లీ పేషెంట్ మౌత్ ఓపెనింగ్ ఈజ్ కన్సిడరబుల్. అంటే కన్సిడరబుల్ మౌత్ ఓపెనింగ్ యాక్సెసిబిలిటీ లేదు మీకు చేయడానికి. అంతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరన్నట్టు యాక్సెసిబిలిటీ టు ద టూత్. అది లైక్ ఏ టూత్ అన్నది కూడా ఇంపార్టెంటే. అది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ సే ఇప్పుడు విజ్డమ్ టీత్‌కి రూట్ కెనాల్ చేయాలి అంటే ఇప్పుడు స్వెల్లింగ్‌తో వచ్చారు అంటే కొంచెం కష్టం. ఆర్ డిపెండింగ్ ఆన్ కేసెస్ అండ్ ఎక్స్‌రే వి మైట్ ఈవెన్ కన్సిడర్ ఎక్స్‌ట్రాక్షన్ ఇన్ దోస్ కేసెస్. ఓకే. ఓకే. ఇప్పుడు కొంతమంది రూట్ కెనాల్ అంటే భయపడుతూ ఫిల్లింగ్స్ చేయించుకుంటూ ఉంటారు కదా మ్యామ్. అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు, ఎలా ఉంటదో తెలీదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్ మీరు? అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నాకు రూట్ కెనాల్ వద్దు. అలా వస్తారా మ్యామ్? వస్తారు. వస్తారు. చాలామంది వస్తారు. చాలామంది వస్తారు. నాకు రూట్ కెనాల్ వద్దు. నాకు ఓన్లీ నాకు జస్ట్ ఫిల్లింగ్ చేసేయండి. అసలు వాళ్ళు వచ్చినప్పుడే నాకు పుచ్చు పనుంది. వాళ్ళు అప్పటికే పెయిన్‌తో వస్తారు. వాళ్ళ కంప్లెయింట్ ఏంటి అంటే నాకు ఫిల్లింగ్ చేయాలి. ఎందుకు? ఏమైంది? ఎప్పటి నుంచైనా ఫుడ్ లాడ్జ్‌మెంట్ ఉందా? ఏమైనా నొప్పుందా? అని అడిగినప్పుడు అప్పుడు బయటపడుతదనమాట. ఏంటి అంటే నాకు ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి నొప్పుంది. అక్కడ నేను మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నాను. కాకపోతే ఏమవుతుంది అంటే లాస్ట్ 2 డేస్ నుంచి చాలా సివియర్‌గా ఉంది. ఈవెన్ పెయిన్ కిల్లర్స్ కూడా వర్క్ చేయట్లేదు. కాబట్టి నాకు అక్కడ ఫిల్లింగ్ చేయండి. ఇంకో పాసిబిలిటీ లేనంత వరకు రారు. నాకు అక్కడ ఫిల్లింగ్ చేయండి. సో ఫిల్లింగ్ చేయాలి అంటే ఇంత పెయిన్‌లో ఫిల్లింగ్ కుదరదు. ఫిల్లింగ్ అసలు కుదరదు. ఫిల్లింగ్ చేయలేము కూడా. కావాలంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ రూట్ కెనాల్ చేస్తాము. వేర్ అంటే అఫోర్డ్ చేయలేనప్పుడు మాక్సిమం పేషెంట్స్ దానికోసమే రారు. నార్మల్ పేషెంట్స్ మిగతా వాళ్ళందరూ బాగానే చేయించుకుంటారు. ఎందుకు అంటే పెయిన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వస్తారు కదా. పెయిన్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా వచ్చి పెయిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. బట్ ఇలా కూడా చేసే పేషెంట్స్ మాక్సిమం అఫోర్డబిలిటీయే బేసిక్ డ్రాబ్యాక్ అనమాట అక్కడ. కాస్ట్ ఎఫిషియన్సీ మ్యామ్. ఓకే. సో అక్కడ పే చేయలేని పేషెంట్స్ ఇంకా అప్పుడు అలాంటి పేషెంట్స్కి ఏంటి అంటే ఇక్కడ దీంట్లో రూట్ కెనాల్ చేయడం అవ్వదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫిల్లింగ్ చేయడం అవ్వదు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ రూట్ కెనాల్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి చేసిన తర్వాత దెన్ ఎక్స్ప్లెయిన్ ది పేషెంట్. ముందే రూట్ కెనాల్ గురించి చెప్పాలి. ముందే ఫస్ట్ పెయిన్‌లో ఉంటాడు పేషెంట్. రూట్ కెనాల్ గురించి చెప్పాలంటే అవ్వదు. వినిపించుకోడు కూడా. ఎందుకంటే నాకు డెంటల్ ఫిల్లింగ్ కావాలి. నువ్వు ఇంకేదో చెప్తున్నావు. ఫస్ట్ పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేసి మేక్ ష్యూర్ హిస్ పెయిన్ కమ్స్ డౌన్. దెన్ ఎక్స్ప్లెయిన్ హిమ్ రిగార్డింగ్ ది రూట్ కెనాల్ ప్రొసీజర్. ఓకే. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ యాజ్ ఇన్ లైక్ యాక్సెస్ క్యావిటీ ప్రిపరేషన్ అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద టూత్ ఈస్
నర్వల్ టిష్యూ కదా, పల్ప్ కదా. సో ఆ పల్ప్ని ఓపెన్ చేసేసి ద రూఫ్ ఆఫ్ ద క్యావిటీని ఓపెన్ చేసేసి అక్కడ మెడికేషన్ ప్యాక్ చేసి టెంపరీ పెడతామన్నమాట. సో దట్ నో ఇట్ డజంట్ హ్యావ్ పెయిన్. సో దాని అక్కడ తర్వాత కౌన్సిల్ చేస్తారు. కౌన్సిల్ చేస్తే దెన్ పేషెంట్ లిజన్స్ టు వాట్ వి సే. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. పేషెంట్ ఇంకొక కేసులో వేటిల్లో మనము డెంటల్ ఫిల్లింగ్ కన్సిడర్ చేయొచ్చు రూట్ కెనాల్ కాకుండా అంటే కిడ్స్లో, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్డ్, పేషెంట్ ఎప్పుడైతే పెయిన్ కంప్లైంట్ చేయలేదో ఆర్ కిడ్స్ ఆఫ్ షెడింగ్ టైం, అంటే పన్ను ఊడిపోతుంది విదిన్ 6 monthsలో ఊడిపోతుంది, దానికి ఫుల్ క్యావిటీ ఉంది. సో అలాంటి పేషెంట్స్లో కెన్ కన్సిడర్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ మంచిగా ఎక్స్కవేట్ చేసేసి పల్ప్ టిష్యూ అంతా రిమూవ్ చేసి వాళ్ళకి సేమ్ ఇందాక అనుకున్నట్టు మినరల్ ట్రైఆక్సైడ్ ఎంటీఏ మెటీరియల్ యూస్ చేసి ఎంటీఏతో ఫిల్ చేసేసేసి ప్రాపర్ కాంపోజిట్ రెస్ట్రేషన్ ఇచ్చినా సరిపోతుంది. అక్కడ టిల్ దే డోంట్ కంప్లైన్ ఆఫ్ ఎనీ పెయిన్. అంటే ఫస్ట్ ఎంటీఏ ప్లేస్ చేసి టెంపరీ ప్లేస్ చేసి 1 week తర్వాత వాళ్ళు పెయిన్ కంప్లైంట్ చేయకపోతేనే దెన్ వి డూ పర్మనెంట్ రెస్టరేషన్. ఇలా ఒక రిపిటేటివ్ సిట్టింగ్స్ ఉంటాయమ్మా? ఉంటాయి. రూట్ కెనాల్ కాదు కానీ మనం పేషెంట్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ కంప్లైంట్స్ని బట్టే నెక్స్ట్ స్టెప్ కన్సిడర్ చేస్తాం. ఓకే ఓకే. లైక్ ఐదర్ ఇట్ ఇస్ ఐదర్ ఇట్ కెన్ బి అ డెంటల్ ఫిల్లింగ్ ఆర్ అది పర్ఫామ్ చేయడానికే వి నీడ్ టైం టు డిసైడ్ వెదర్ టు డూ ఆర్ నాట్, అండ్ యూ విల్ కొలాబరేట్ విత్ ద పేషెంట్ యాజ్ వెల్. వాళ్ళతో ఒప్పించి కన్విన్స్ చేసి దాని తర్వాత ఎలా చేయాలా లేదా ఏంటి దానికి టైం పడుతుంది. అంటే ఒక్కొక్కసారి మనం ఎగ్జామిన్ అంటే పేషెంట్ ఎలా కంప్లైంట్ చేస్తున్నారు, సివియర్ పెయిన్తో వస్తున్నారు కానీ ఇందాక మనం అనుకున్నట్టు షెడింగ్ పీరియడ్ ఆఫ్ దాట్ పర్టికులర్ టూత్ ఇస్ 6 months ఆర్ మోర్ దాన్ 6 months అనుకోండి, లెస్ దాన్ 1 year. అలాంటి టైంలో మనం పేషెంట్ కిడ్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని డిస్కస్ చేయాలి. When it's discussed between a patient and doctor, ఇదంతా సాల్వ్ అయిపోతుంది. అంతేగాని వచ్చిన వెంటనే రూట్ కెనాల్ అయిపోయి ట్రీట్మెంటే చేయాలి అని చెప్తే ద పేషెంట్ కెనాట్ అబ్జార్బ్ వాట్స్ గోయింగ్ ఆన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరికీ ఫస్ట్ పెయిన్తో వచ్చిన ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ ద పెయిన్ దే కమ్ విత్. అదే చెప్పారు. సివియరిటీ ఆఫ్ పెయిన్తో వచ్చినప్పుడు అంటే బాగా పెయిన్ ఎక్కువ ఉన్న పేషెంట్లో మనం ఏం చెప్పాలనుకున్నా వాళ్ళు వినిపించుకునే స్టేట్లో ఉండరు. సో అలాంటి కేసెస్లో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దెన్ పేషెంట్తో ఏం చెప్పాలనుకున్నారో చెప్తే దెన్ ఇట్ ఈస్ వర్త్ ఎనఫ్. ఫిల్లింగ్ ఎక్కువ టైం పడుతుందా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎక్కువ టైం పడుతుంది? ఫిల్లింగ్ ఈస్ డన్ ఇన్ అ సింగిల్ సిట్టింగ్. ఇప్పుడు if at all I have to say, I'm talking about the single sitting duration. సింగిల్ సిట్టింగ్ డ్యూరేషన్ ఐ విల్ సే ఫిల్లింగ్ ఎక్కువ టైం పడుతుంది దాన్ రూట్ కెనాల్. ఇఫ్ అట్ ఆల్ ఫిల్లింగ్ ప్రాపర్గా చేయాలి అనుకుంటే మాత్రం ఎస్ ఫిల్లింగ్ ఎక్కువ టైం పడుతుంది. కెన్ యూ డినోట్ ఎనీ అరౌండ్ టైం? ఫిల్లింగ్ జనరల్గా అయితే 45 minutes to 1 hour 15 minutes. క్లాస్ 2 క్యావిటీస్ మనకి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఫిల్లింగ్. ఇప్పుడు క్లాస్ 1 అంటే మనకి టూత్ మధ్యలో, టూత్ సెంటర్ ఆఫ్ ద టూత్ ఇస్ లిటిల్ టఫ్. క్లాస్ 2లో టఫ్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం. క్లాస్ 3 అండ్ క్లాస్ 4 అనుకోండి ఫ్రంట్ టూత్ ఫిల్లింగ్స్. ఆబ్వియస్గా ఫ్రంట్ టూత్ ఫిల్లింగ్స్ అంటే టైం ఎక్కువ పడుతుంది, ఈవెన్ మోర్ దెన్ రూట్ కెనాల్. లైక్ సే రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్ అయితే మనకి 1.5 hours పడుతుంది. ఫ్రంట్ టూత్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ద సేమ్ టైం, 1.5 hour 1 hour 45 minutes, ఇంక్లూడింగ్ ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ పడచ్చు. సో అలాగా ఫిల్లింగ్స్ టైం పడతాయి. ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్ కొంచెం మా కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి? రైట్, చెప్తాను. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎక్స్రే. ఆ టూత్ అసలు ఆ టూత్ ఎలా ఉంది, ఎక్స్రే చాలా ఇంపార్టెంట్ టు స్టార్ట్ అబౌట్ ది రూట్ కెనాల్ ప్రొసీజర్. సో ఆ ఎక్స్రే చూసిన తర్వాత వీ హ్యావ్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు డిసైడ్. లైక్ అంటే ఒక్కొక్క టూత్కి ఒక్కొక్క కెనాల్ ఉండొచ్చు, ఒక కెనాల్ నుంచి 5 canals, ఒక్కొక్కసారి 6 canals, ఇలా వేరీ అవుతూ ఉంటుంది. ఇట్ ఆల్ వేరీస్ అనమాట. జనరల్గా అయితే 1, 2, 4 1, 2, 3, 4 ఉంటాయి. ఓకే, ఇన్సైజెస్ ఒకలాగా,
ప్రీమోలార్స్. ఇన్సైజర్స్కి ఒకలాగా, కెనైన్స్కి ఒకలాగా, ప్రీమోలార్స్కి ఒకలాగా, మోలార్స్కి ఒకలాగా, ఇలా కన్సిడర్ చేసినప్పుడు 1, 2, 3, 4 అలా ఉంటాయి అన్నమాట. సో ఇలా కెనాల్స్ వేరీ అవుతుంటే ఆ కెనాల్స్ని మనం లొకేట్ చేసుకోవడం అంటే ఎక్స్రే చాలా హెల్ప్ చేస్తుంది మనకి. బిఫోర్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద ఎక్స్రే స్టార్ట్ చేయడం అన్నది కరెక్ట్ అంటే చెయ్యొచ్చు, ఐ డోంట్ సే నో, కాకపోతే చాలా మిస్ అవుతాం అనమాట. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనం టూత్ని ఎక్కువ సేవ్ చేయడం. అంటే రూట్ కెనాల్ అంటే ఏంటి, లోపల నర్వల్ ఇన్వాల్వ్మెంట్ అంటే థర్డ్ లేయర్ ఆఫ్ ద టూత్ని రీచ్ అవ్వాలి కాబట్టి పైన ఉన్న టూత్ని కూడా సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్ ఆఫ్ ద టూత్ని సేవ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టూత్ వల్ల స్ట్రెంగ్త్ ఆఫ్ ద టూత్ ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ లేయర్కి రీచ్ అవడమే కదా, కట్ చేసుకుంటే వెళ్ళిపోయాం అలా కాదు. సో సేవింగ్ ది రిమైనింగ్ టూత్ స్ట్రక్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కూడా. While we are dealing with this, in the process of dealing with this, we shouldn't should not that leave that behind yes, అన్నమాట. behind. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో అలా చేస్తున్నప్పుడు మనకి ఎక్స్రే హెల్ప్ అవుతుంది. ఎక్స్రే తీసుకుంటాం. సో ఎక్స్రే స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, రూట్ కర్వేచర్స్ ఎలా ఉన్నాయి. సో రూట్ కర్వేచర్స్ని బట్టి కెనాల్స్ కూడా ఆ కర్వేచర్లో ఉండొచ్చు అని మనం ప్రీ బెండ్ అంటే మనం రూట్ కెనాల్ ఫైల్స్ యూస్ చేస్తాం అనమాట. సో రూట్ కెనాల్ ఫైల్స్ ఎందుకు యూస్ చేస్తాం, టు నో ద లెంత్ ఆఫ్ ద కెనాల్, మొత్తం టూత్స్ పైన నుంచి కింద దాకా మొత్తం లెంత్ డిటర్మైన్ చేసి అది సేమ్ లెంత్ యూజ్ చేసుకుంటూ మనం మొత్తం ట్రీట్మెంట్ అంటే నావల్ టిష్యూని టూత్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేసి, అండ్ నావల్ టిష్యూని టూత్ నుంచి రిమూవ్ చేయడం కంటే ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ టిష్యూస్ని ఆ స్పేస్ని అంతా ప్రాపర్గా క్లీన్ చేయాలి బై యూజింగ్ ఇరిగెంట్స్. సో ఈ ప్రాసెస్ లో హౌ డస్ దే ఫీల్ ద పెయిన్, డస్ దే ఫీల్ పెయిన్? నో, వన్స్ ఎక్స్రే చూసిన తర్వాత దెన్ వి స్టార్ట్ విత్ పేషెంట్. అంటే పేషెంట్కి అన్ని ప్రయర్గా ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అన్ని, ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పేషెంట్ ఫస్ట్ ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే పేషెంట్ అసలు ఎలా అంటే ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, అంటే కొన్ని హార్ట్ ఇష్యూస్లో వీటిల్లో ఏం చేస్తాము అంటే మనం అట్లీస్ట్ 1 hour 1.5 hour ప్రీ యాంటీబయాటిక్ డోసేజ్ ఇస్తాం అనమాట. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా మెడికేషన్స్ తీసుకున్నారా, లేదు మన ఈవెన్ పెయిన్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, మీకు పెయిన్ ఉండొచ్చు, కొంతమందికి పల్ప్ టిష్యూ ఎంత యాక్టివ్ ఉంటుంది అంటే ఈవెన్ అండర్ అనస్థీషియా దే డూ కంప్లైన్ ఆఫ్ లిటిల్ పెయిన్, కొంచెం సెన్స్ అవుతూ ఉంటారనమాట ఫర్ సమ్ టైమ్, ఒక 3 to 4 minutes కొంచెం ఫీల్ అవుతారనమాట. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి, అనస్థీషియా ఇస్తాం కాబట్టి ఎంత ప్రయర్ ఫుడ్ తీసుకొని రావాలి, ఓకే, ప్రొసీజర్ అయ్యాక ఎంతసేపు తినకూడదు, ఇది ప్రొసీజర్ అయ్యాక అట్లీస్ట్ టిల్ నమ్నెస్ గోస్ ఆఫ్. అంటే మనం అనస్థీషియా ఇచ్చినప్పుడు ఆ నమ్నెస్ అట్లీస్ట్ ఒకవేళ కింద చేసామనుకోండి ఒక 3.5 hours to 4 hours ఉంటుంది. పైన చేసినప్పుడు అట్లీస్ట్ 1.5 hours 2 hours ఉంటుంది. సో ఆ నమ్నెస్ తగ్గిపోయేదాకా జనరల్గా వి సజెస్ట్ పేషెంట్ నాట్ టు ఈట్ ఎనీథింగ్ బట్ కెన్ హ్యావ్ అంటే ఫుడ్ ఏదైనా అంటే లిక్విడ్ డైట్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రియార్ చెప్తున్నారు మ్యామ్, పోస్ట్ బట్ ప్రీ అయితే మాత్రం 1-2 hours ప్రయర్ తినేసి ఉండాలి. ఓకే, 2 hours నుంచి ఏం తినకూడదు. 2 hours అంటే 2 hours అపాయింట్మెంట్ ఉండగా ముందు తీసేసుకొని వచ్చేయడం బెస్ట్, బికాస్ విల్ బి గివింగ్ ఇంజెక్టింగ్ అనస్థీషియా కాబట్టి. సో అదొకటి. ఇంకొకటి ఎందుకంటే మళ్ళీ ప్రొసీజర్ అయ్యాక ఇంకో 2 hours తినకూడదు అంటే ద పేషెంట్ ఆల్సో షుడ్ విత్ స్టాండ్ ఇఫ్ ఈస్ హావింగ్ ఎనీ షుగర్, బీపీ అలాంటివి కూడా మెడికల్ కండిషన్స్ చాలా జాగ్రత్తగా. ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా హెల్ప్ అవుతాయి ముందే తినేసి రావడం. కొంతమంది తినకూడదేమో అనుకుని వచ్చేయడం, ఇక్కడికి ఆ పెయిన్ కి తట్టుకోక ఇది అవడం కూడా. జనరల్ గా మెడికల్లీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కి ఏం చేస్తామంటే ప్రీ ప్లాన్ చేసుకుంటాం, కన్సిడరింగ్ దేర్ ఫుడ్ ఇంటేక్, వీటికన్నిటికీ మెడిసిన్స్ ఇంటేక్, ఇలా ప్రీ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రయర్గా ఇచ్చి
ప్లాన్ చేసుకొని అపాయింట్మెంట్ ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో టు ఓవర్కమ్ ఆల్ దిస్. ఓకే. ఓకే. సో ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, కొంతమందికి ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఇబ్బందే. లైక్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు గిడీగా ఫీల్ అయ్యారు అనుకోండి. సో ట్రావెలింగ్ బ్యాక్ మైట్ బి డిఫికల్ట్. సో అకంపెనీ ఎవరైనా వాళ్ళతో పాటు తీసుకొని రాగలిగితే దట్ విల్ హెల్ప్ దెమ్ అని ప్రయర్‌గా ఇంటిమేట్ చేయడము. ఇలాంటివన్నీ ప్రీ ఆపరేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ విల్ డెఫినెట్‌లీ గివ్ టు ద పేషెంట్ అనమాట. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత కన్సెంట్ ఫార్మ్ సైన్ చేపించుకోవడం. ఎందుకు అంటే ఆబ్వియస్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు ఇట్స్ అ సర్జికల్ ప్రొసీజర్. ఇట్స్ నాట్ అ సర్జికల్ ప్రొసీజర్. కాకపోతే కన్సెంట్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్ ఎండోడాంటిక్ ప్రొసీజర్స్లో. ఓకే. అంటే ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి చిన్న ఎగ్జాంపుల్, ఈ ఇన్స్ట్రుమెంట్ సపరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది ఎందుకెనాలి. సో ఇలాంటివి ఛాన్సెస్ చాలా అంటే we don't purposefully do it, but it can happen. చాలా రేర్గా జరుగుతుంది, కానీ that can happen. That has to be intimated to the patient prior. And take the consent. Consent for pain, post-operative pains ఉండొచ్చు, post-operative swelling ఉండొచ్చు. ఇవన్నీ intimating the patient prior and taking their consent is more important. ఇవన్నీ pre-operative procedures లో చేసేస్తాం అనమాట. అయితే ఇప్పుడు అదే పెయిన్ అది అన్నారు ఆపరేషన్ తర్వాత, అలాగే ఇంకేం ఇబ్బందులతో వస్తుంటారు మ్యామ్? ప్రాబబ్లీ పెయిన్, సెన్సిటివిటీ ఉండొచ్చు. కొంతమందికి స్వెల్లింగ్ వచ్చేయచ్చు ఇమీడియట్గా ఆఫ్టర్ ద థింగ్. కొంతమందికి ఏమొచ్చు అంటే మనం ప్రిపేర్ చేసిన సర్ఫేస్ ఉంటుంది, కొంచెం పోర్షన్ ఆఫ్ టూత్ స్ట్రక్చర్ ఫ్రాక్చర్తో రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీటన్నిటికీ భయపడాల్సిందా మ్యామ్, లేకపోతే ఇది ఓకే? These are the post-operative instructions which we do give to the patient after the procedure. So డెఫినెట్గా ఎంతసేపు ఫుడ్ తీసుకోకూడదు, మళ్ళీ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఎంతసేపు ఫుడ్ తీసుకోకూడదు. టెంపరీ డ్రెస్సింగ్ చేసాము, టెంపరీ డ్రెస్సింగ్ ఒకవేళ డిస్లాడ్జ్ అయితే ఎలాగా, టెంపరీ డ్రెస్సింగ్ అలాంగ్ విత్ లిటిల్ టూత్ స్ట్రక్చర్ ఫ్రాక్చర్ అంటే చాలా రేర్ ఇలాగా రావడం. కాకపోతే వీ డూ ఇంటిమేట్ ది పేషెంట్ ప్రయర్. But that's a normal sign. Nothing to worry. Swelling unna, pain unna, that's not to be worried. When it's to be worried? When the final filling of root canal is done. అంటే ఫైనల్ ఫిల్లింగ్ ఆఫ్ రూట్ కెనాల్ అంటే ఏంటి, పేషెంట్కి ఆఫ్టర్ ద రూట్ కెనాల్ మనము టెంపరీ డ్రెస్సింగే ఇస్తాము, బట్ అది పర్మనెంట్ డ్రెస్సింగ్ చేయాలి. మన జనరల్గా 48 hours దాకా మనం ఇవి ఎక్స్పెక్ట్ చేసి వి లీవ్ ది పేషెంట్ ఓన్లీ విత్ ది టెంపరీ డ్రెస్సింగ్. ఒకవేళ ఈ 48 hours సబ్సైడ్ అయ్యింది సో వెల్ అండ్ గుడ్. అంటే జనరల్గా పేషెంట్స్ ఏంటి అంటే బయోకంపాటబిలిటీ అంటే వాట్ ఎవర్ సీలర్స్ వీ యూస్ టు ఫిల్ ది కెనాల్స్, రూట్ కెనాల్స్ సీలర్స్ యూస్ చేస్తాము, లేకపోతే బికాస్ ఆఫ్ ద ఇరిగెంట్స్ యాజ్ ఎ సెట్ టూత్ నర్వ్ రిమూవలే కాదు, ఈవెన్ క్లెన్సింగ్ ది కెనాల్ విత్ ఇరిగెంట్స్ వచ్చేసి 5.25% హైపోక్లోరైడ్ యూస్ చేస్తామన్నమాట, అలాంగ్ విత్ సలైన్ అండ్ క్లోర్హెక్సిడిన్. సో ఇవి యూజ్ చేసినప్పుడు, ఈ లిక్విడ్స్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా టిష్యూకి ఇరిటేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా పేషెంట్ మైట్ కంప్లైన్ ఆఫ్ పెయిన్. పేషెంట్ మైట్ కంప్లైన్ ఈ సీలర్స్ వల్ల కొంచెం బియాండ్ ది అపెక్స్ వెళ్ళినప్పుడు పేషెంట్ వెన్ దే ఆర్ నాట్ tissue when it is not compatible to the sealer used, obviously patient might have a little amount of swelling, allergic reaction కూడా ఉండొచ్చు. సో అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా స్వెల్లింగ్ 24 to 48 hours అదంతకు అదే సబ్సైడ్ అయిపోవాలి. వీ జస్ట్ ఆస్ ది పేషెంట్ టు గో అహెడ్ డు లుక్ వార్మ్ సాల్ట్ వాటర్ రిన్సెస్ అనమాట. 48 hours సబ్సైడ్ అయిపోతుంది. అండ్ దెన్ వీ రీకాల్ ద పేషెంట్ ఫర్ ద పర్మనెంట్ రెస్టరేషన్. ఇలాంటి కేసెస్లో ఏంటి అంటే వీ యూజువలీ వెయిట్ ఫర్ లిటిల్ మోర్ టైమ్, సే అబౌట్ అ వీక్, అండ్ దెన్ రీకాల్ దెమ్. థర్డ్ డే ఊరికనే ఫాలోఅప్ చేస్తాము అండ్ దెన్ రీకాల్ దెమ్. అండ్ ఇలాంటివి కూడా చాలా రేర్గా చూస్తాం. సో జనరల్గా ఇక్కడ మెయిన్ ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడు ఫేస్ చేస్తామా కూడా చెప్తాను. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాను. సే సింగిల్ సిడింగ్ రూట్ కెనాల్స్ చేస్తాము,
ఇమీడియట్‌గా అప్పటికప్పుడు రిమూవ్ చేసేయడం, అప్పుడప్పుడు క్లీన్ చేసేయడం, అప్పుడప్పుడే ఫిల్ చేసేయడం. రూట్ కెనాల్ ఫిల్లింగ్ అంతా జరిగిపోతుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ఏంటి అంటే అక్కడ ఎక్కువ కంప్లెయింట్స్ చూస్తాం పేషెంట్‌ది. ఏంటి అంటే పెయిన్ ఫర్ 2 డేస్, స్వెల్లింగ్ ఆఫ్టర్ 48 అవర్స్ లేకపోతే స్వెల్లింగ్ ఫర్ 48 అవర్స్ ఇలాంటివి చూస్తాం అనమాట. అదే ఇఫ్ ఐ డూ రూట్ కెనాల్స్ చాలా మటుకు క్లినిక్స్‌లో. సో, అప్పుడు నేనేంటి అంటే ఐ డోంట్ ఫాలో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్. ఓకే. ఓకే. ఐ డూ మల్టిపుల్ సిట్టింగ్ రూట్ కెనాల్. అంటే అట్‌లీస్ట్ 3 సిట్టింగ్స్ చేస్తాను. ఫస్ట్ స్టెప్‌లో రూట్ కెనాల్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఈస్ లైక్ ఓపెనింగ్ ది నర్వల్ టిష్యూ ఫ్లోర్ ఆఫ్ ద రూఫ్ ఆఫ్ ద క్యావిటీ అండ్ దెన్ రిమూవ్ ద పల్ప్ టిష్యూ. క్రౌన్‌లో ఏదైతే రూట్ క్రౌన్ పోర్షన్‌లో ఉంటుందో అది రిమూవ్ చేసిన తర్వాత వి ఎక్స్‌ప్లోర్ ది కెనాల్స్ అండ్ దెన్ డూ ద బిఎంబి. బిఎంబి అంటే లెంత్ ఫైండ్ అవుట్ చేసి రూట్ కెనాల్స్‌లో నుంచి నర్వల్ టిష్యూ అంతా రిమూవ్ చేసి దెన్ క్లీనింగ్ ద నర్వల్ టిష్యూ అనమాట. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ ఆఫ్ రూట్ కెనాల్స్. ఇది ఒక ఫస్ట్ డే కంప్లీట్ చేసేసుకుంటా. ఓకే. ఓకే. ఫస్ట్ డే కంప్లీట్ చేసి దెన్ ఐ లీవ్ ద పేషెంట్. అండ్ ఇట్స్ ఓపెన్? It's not open. Okay. After the procedure, every procedure is closed by a temporary dress. I mean, after every procedure, the tooth is closed by a temporary dressing అనమాట. ఓకే. ఓకే. So, temporary compulsory place చేసి we instruct the patient not to have anything for 45 minutes because of the temporary placed and not to chew on something till your anesthesia goes down. అక్కడి నుంచి 2 days తర్వాత జస్ట్ చెకప్ కోసం చూస్తాను. పేషెంట్ 2 days తర్వాత ఫాలోఅప్ చేసి జస్ట్ ఫైండ్ అవుట్ హౌ ద పేషెంట్ ఈస్ అంతా చేసిన తర్వాత maybe if necessary, if it is a chronic case, I open the temporary dressing and then irrigate the canals. That's not under anesthesia. Definitely not under anesthesia. I make sure how I place all my files. I'll see for the patient complaints. They'll not be complaining anything. Definitely kada endukante novel tissue is removed. And then irrigate it properly, place the medication, intracanal medication place చేస్తాం. In case of severely infected cases అంటే చాలా లీజన్స్ ఉండి పస్ డిశ్చార్జ్ ఉన్న కేసెస్లో ఇక్కడ ప్లేస్ చేసి అండ్ దెన్ క్లోజ్ ద టూత్ బై టెంపరరీ డ్రెస్సింగ్. ఎప్పుడైనా లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? అది సెకండ్ సిట్టింగ్ వచ్చినప్పటికి లీకేజ్? యాజ్ వి స్పోక్ అబౌట్ ప్రయర్ ఏంటి పేషెంట్స్లో ఎప్పుడైతే ఆ క్లెంచింగ్ హ్యాబిట్ ఉంటుందో బ్రాక్సిజం ఉంటుందో అక్కడ పేషెంట్ డిస్లాడ్జ్మెంట్ ఆఫ్ టెంపరరీ సిమెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే మనం వీ హ్యావ్ టు అండర్ ఫిల్ ద టూత్ ఈవెన్ ద టెంపరరీ డ్రెస్సింగ్ కొంచెం అండర్ ఫిల్లింగ్ ఇస్తే ఏమవుతుంది అంటే ఫిల్లింగ్ ఊడిపోదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ before starting the procedure. అంటే ఓన్లీ ఎక్స్రే చూడడం కంటే పేషెంట్ అదర్ టూత్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అంటే ఆ పేషెంట్కి హ్యాబిట్ ఆఫ్ బ్రాక్సిజం ఉందా, క్లెంచింగ్ ఉందా, టూత్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. సో యాటిట్యూడ్ ఆఫ్ అలైన్మెంట్ గాని అంటే అక్లూజల్ పిట్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అంటే అరిగిన కొన్ని ప్లేసెస్లో మాత్రమే అరుగుతూ ఉంటుంది. అట్ ఆల్ పేషెంట్ హ్యాస్ బ్రాక్సిజం క్లెంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్లేస్లో ప్రాపర్గా చిన్న టూత్ స్ట్రక్చర్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటివి సారీ చాలా ఎక్కువ తెలుస్తుంటాయి. సో ఇలాంటి పేషెంట్స్లో మనం బిఫోర్ సెండింగ్ ద పేషెంట్ హౌ ఐ మీన్ ఎలా డీల్ చేయాలి వాళ్ళకి అంటే డెఫినెట్గా వాళ్ళకి పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్లో మీ ఫీలింగ్ వెళ్ళిపోయిందా, ఇంటాక్ట్ లేదా, యూ హ్యావ్ టు సీ మీ ఇమీడియట్లీ. దట్స్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ వీఆర్ సపోజ్ టు సే. అండ్ మీకు వెళ్ళిపోతుంది అని కూడా ప్రయర్గా ఇంటిమేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ పేషెంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం మీరు పెట్టారు కానీ ఆ పేషెంట్ ఉండలేదు, ఫైనల్గా పెట్టేది కూడా ఉంటుందా వెళ్ళిపోతుందా అని అంటే ఆ డౌట్ మనమే క్రియేట్ చేస్తాం అనమాట పేషెంట్. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో అదొకటి. అండ్ సో 2 సిట్టింగ్స్ చెప్పారు మ్యామ్ మీరు. ఫస్ట్ సిట్టింగ్లో అలా చేస్తాము. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ డిడ్ నాట్ టెల్ యూ అంటే ఆఫ్టర్ ఎక్స్రేస్ బిఫోర్ అంటే కన్సర్న్ ఫార్మ్స్ అన్నీ తీసుకున్న తర్వాత వి ప్లీజ్ రబ్బర్ డమ్. అంటే ఇప్పుడు నేను హైపోక్లోరైట్ యూస్ చేస్తున్నానని చెప్పాను, క్లోరాక్సిడిన్ యూస్ చేస్తున్నానని చెప్పాను, 5.25% హైపో యూస్ చేస్తున్నానని చెప్పాను.
అంటే ఇట్స్ లైక్ అ షీల్డ్ ఆన్ ద పేషెంట్స్ టూత్ అనమాట, ఈవెన్ టు ద ఎంటైర్ మౌత్. అంటే నేను యూజ్ చేసే ఇరిగెంట్స్ ఏవి పేషెంట్ నోట్లోకి వెళ్ళవు. ఇది మనం క్లాస్ 2 ఫిల్లింగ్స్ లో కూడా కూడా యూజ్ మాట్లాడుతున్నాం. చేస్తాం. అంటే ఆల్మోస్ట్ అన్ని ఫిల్లింగ్స్లో ప్లేస్ ఫిల్లింగ్స్ లో కూడా చేయొచ్చు ప్లేస్ చేయొచ్చు. టు అవాయిడ్ కాంప్లికేషన్స్ బేసిక్గా. సో నేను యాసిడ్స్ యూజ్ చేస్తాను. అండ్ కొంతమంది పేషెంట్స్ టంగ్ చాలా వైడ్గా ఉంటుంది. ఈ కాంప్లికేషన్ అంటే ఆ టంగ్ వచ్చి అస్తమాను పేషెంట్ టూత్ మీద పడుతున్నప్పుడు డూయింగ్ ద ప్రొసీజర్ ఈజ్ నాట్ దాట్ కన్వీనియంట్. కొంతమందికి చాలా ఎక్కువ సలైవేషన్ ఉంటుంది. దెన్ ఆల్సో డూయింగ్ దిస్ ప్రొసీజర్ ఈస్ వెరీ డిస్కంఫర్ట్ అనమాట. అంటే సక్షన్ పెట్టాలి అంటే నాకు టంగ్ పొడుచుకుపోతుంది అని చాలా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ రబ్బర్ డ్యామ్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో రబ్బర్ డ్యామ్ ప్లేస్ చేస్తున్నాము, ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్కన్వీనియంట్ అన్నది కూడా డ్యూరింగ్ ద ప్రొసీజర్ అంటే ప్లేస్ చేస్తున్న టైంలో పేషెంట్స్కి ఇంటిమేట్ చేస్తాము. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అండ్ దెన్ And the last sitting సిట్టింగ్లో దెన్ థర్డ్ సిట్టింగ్లో, ద సెకండ్ సిట్టింగ్లో ఐ డోంట్ డూ ఎనీ రబ్బర్ డ్యామ్ ప్లేస్మెంట్. ఐ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ ఐ కంట్రోల్ సలైవా, ఐ మేక్ షూర్ టంగ్ ఈస్ నాట్ ఇంటరప్టింగ్. ఇవన్నీ Okay. జాగ్రత్తగా చూసుకుని, బికాస్ ఇట్స్ అ వెరీ షార్ట్ టైమ్, జస్ట్ ఇంటర్మిటెంట్ ప్రొసీజర్ కాబట్టి, అండ్ ప్లేస్ ద మెడికేషన్ అండ్ దెన్ సెండ్ ద పేషెంట్. వెయిట్ ఫర్ 1 week at least. మైల్డ్ టు మోడరేట్ క్రానిక్ కేసెస్లో కానీ ఆర్ అక్యూట్ కేసెస్లో కానీ, అండ్ దెన్ కాల్ ద పేషెంట్ ఆఫ్టర్ అ వీక్ అండ్ దెన్ కంప్లీట్ ఆఫ్ ద రూట్ కెనాల్ ఫిల్లింగ్ ప్రొసీజర్ అనమాట. రూట్ కెనాల్ ఫిల్లింగ్ ప్రొసీజర్స్ చేసిన తర్వాత దిస్ ఇస్ డన్ అండర్ రబ్బర్ డ్యామ్ అండ్ నో అనెస్థీషియా గివెన్ టు ద పేషెంట్. సో ఈ థర్డ్ స్టెప్లో పేషెంట్ కంప్లైంట్ చేయింది, సెకండ్ స్టెప్లో పేషెంట్ కంప్లైంట్ చేయింది. ఆఫ్టర్ ద ప్రొసీజర్ పేషెంట్ జనరల్గా కంప్లైంట్ చేయడు. పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఇలాంటివి ఇరిటేషన్ కానీ ఏమీ ఉండవు పేషెంట్కి. బట్ వాట్ ఎవర్ యు ఆర్ ఆస్కింగ్, లైక్ సేమ్ ఆఫ్టర్ రూట్ కెనాల్ ప్రొసీజర్ పెయిన్ ఉంటుందా, స్వెల్లింగ్ ఉంటుందా అంటే ఎస్, డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ అ సింగిల్ సిట్టింగ్ ప్రొసీజర్, సింగిల్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే అప్పటికప్పుడు క్రౌన్ స్మైల్ డిజైనింగ్ చేస్తున్నారు, సడన్గా థర్డ్ లేయర్ ఇన్వాల్వ్ అయ్యింది. It's a procedure where we are supposed to, I mean, it's a step where we are definitely supposed to do root canal అన్నమాట. సో ఇంకా అక్కడ అవాయిడ్ చేయలేము. అచ్చా గుడ్ టూత్, హెల్దీ టూత్. సో అలాంటి కేసెస్లో మనం డెఫినెట్గా సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ అడ్వైజబుల్, బట్ నాట్ అన్ సివియర్లీ అఫెక్టెడ్ కేసెస్ ఆర్ వెన్ పేషెంట్ కమ్స్ విత్ అ పెయిన్. యూజువల్లీ ఇది నేను వింటున్నప్పుడు ఇప్పుడు it is usually not a single day procedure. It's not Then a single day procedure. different people have different mindsets, and how do the people react in the course of period lo ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంటారు, and how do you try to control or convey them in a good way? ఎస్, చాలా మంచి క్వశ్చన్ ఇది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్స్ మైండ్ సెట్ కానీ మెంటాలిటీ కానీ ఒక్కటి కాదు. సమ్ ఆర్ వెరీ బ్రేవ్, సమ్ ఆర్ వెరీ సెన్సిటివ్. కొంతమంది ఈవెన్ ఆ డెంటల్ చైర్ మీద కూర్చోవాలంటే కూడా భయపడతా ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే కంఫర్టింగ్ దెమ్. అంటే ఏం చేస్తున్నావో అది చూపించి చేయడం. అంటే చిన్నపిల్లలకి జనరల్గా మనం ఏం చేస్తున్నావా అన్నది tell them, show them and then do. సో వాళ్ళకి అసలు మనం ఏం చేస్తున్నాం ఏదైనా కానీ వాళ్ళకి ఎక్కడైనా చూపించడం, అంటే నోట్లో ఏం చేస్తున్నామో వాళ్ళ చేయి మీద కానీ ఎక్కడైనా కానీ ఫింగర్ మీద కానీ చేసి చూపించడము, అండ్ దెన్ డూయింగ్ ఇట్. సిమిలర్లీ వై నాట్ డూ ఇట్ విత్ అడల్ట్ పేషెంట్? చెప్పండి, చెప్పి చేయండి ఏం చేస్తున్నాము అన్నది క్లారిటీ ఇస్తే. అంటే నవేడేస్ పేషెంట్స్ కూడా అంత అంటే మన దగ్గరకు వచ్చేదాకా ఏమీ తెలియకుండా అయితే ఏం రారు, డెఫినెట్గా చూసే వస్తారు. గూగుల్లో అన్నీ సెర్చ్ చేసి అసలు రూట్ కెనాల్ ఎలా చేస్తారు, లేకపోతే ఫిల్లింగ్ ఎలా చేస్తారు, అసలు రబ్బర్ డ్యామ్ ఎలా పెడతారు, ఇవన్నీ తెలిసే వస్తారు. తెలియకుండా అయితే రాదు. కాకపోతే మనం ఇది చెప్పాము అంటే ర్యాప్ విత్ ద పేషెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కానీ అప్పుడప్పుడు ఆ ప్రీ మైండ్ సెట్ కూడా మీకు టఫ్ జాబ్ అవుతుందేమో కదా మ్యామ్?
డెఫినెట్లీ. హ్మ్. ఆ! హ్మ్. అంటే ఇప్పుడు రూట్ కెనాల్ చేస్తారంట కదా! రూట్ కెనాల్ చేసిన వెంటనే ఇప్పుడు కొంచెం కూడా కిందికెళ్ళకూడదు. అంటే హ్మ్. వెన్ ఐ సెడ్ అదే. లెంత్ ఆఫ్ అవును. ద టూత్ లెంత్ ఆఫ్ రూట్ కెనాల్ అన్నాను. ఆ! ఒకవేళ ఒకటి కొంచెం కిందికెళ్ళిపోయిందంటే అప్పుడు హ్మ్. నాకు రీఇన్ఫెక్షన్ వస్తదంట కదా! మరి హ్మ్. మీరు నిన్న చేశారు, కొంచెం కిందికెళ్ళిపోయిందన్నారు. మరి హ్మ్. రీఇన్ఫెక్ట్ అవుతదా? ఇలాంటివన్నీ పేషెంట్ మైండ్‌లో తిరుగుతూ ఉంటాయన్నమాట. హ్మ్. హ్మ్. నేను దెన్ విల్ సే నాట్ టు బి వరీడ్ ఆఫ్. హ్మ్. హ్మ్. దట్స్ డెఫినెట్‌లీ గోయింగ్ టు హీల్. అందుకే మనం ఇంత టైం తీసుకుంటున్నాం. హ్మ్. 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 ఆబ్వియస్ హ్మ్. హ్మ్. లేకపోతే నేను మొన్నే చేసుండొచ్చు. ఆ అవును. రోజే కంప్లీట్ చేసుండొచ్చు రూట్ కెనాల్. బట్ నో హ్మ్. ఇట్ విల్ టేక్ ఈవెన్ టిష్యూస్ కొంచెం కిందికెళ్ళాము. సే వాకింగ్ హ్మ్. లెంత్ హ్మ్. కొంచెం ఒక హ్మ్. బై మిస్టేక్ 0.5, 1 బియాండ్ ద కెనాల్ ఎళ్ళింది అంటే మాత్రం నాట్ టు బి వరీడ్ ఆఫ్. ప్లీజ్ ఇంటిమేట్ ద పేషెంట్ ప్రయర్ సేయింగ్ దట్ నో ఇట్ హాస్ గాన్ లిటిల్ బియాండ్. యూ మైట్ హ్యావ్ పెయిన్ అండ్ ప్లీజ్ బీ ఆన్ దిస్ మెడికేషన్ అనేది పేషెంట్‌కి ప్రయర్ ఇంటిమేట్ చేస్తే దే ఆర్ ఆబ్వియస్‌గా అవును. ముందే డాక్టర్ అన్నారు పెయిన్ ఉంటదంట, హ్మ్. 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 టాబ్లెట్ తీసుకోమన్నారు. దెన్ దే విల్ బి ఫైన్ ఆఫ్టర్ 2 డేస్. హ్మ్. హ్మ్. అంతే. కాకపోతే ఇలా చూసిన వాళ్ళకి మనం డెఫినిట్‌గా వి హావ్ టు లెట్ దెమ్ నో. లేదు. హ్మ్. హ్మ్. అందుకే నేను ఈవెన్ మీరు చూసిన వీడియోస్‌లో ఇమ్మీడియేట్‌గా రూట్ కెనాల్‌కి ఫిల్లింగ్ కూడా చేసేసారు కదా! మనం మనం హ్మ్. హ్మ్. చేయలేదు కదా! అవును. సో, అవును. వి హావ్ టు డెఫినెట్‌లీ మేక్ ష్యూర్ పేషెంట్ అండర్‌స్టాండ్స్ వాట్ వి ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఫర్ వి ఆర్ వెయిటింగ్ అన్నది. హ్మ్. హ్మ్. సో I hope we have covered a complete thing. But if you want to convey anything, regardless of my asking, యాహ్! you can do సో, it. ఇంకొకటేంటి అంటే మేజర్ థింగ్ హ్మ్. రూట్ కెనాల్ అయింది. హ్మ్. హౌ అబౌట్ ద పోస్ట్ పోస్ట్ ఆప్ ఫిల్లింగ్? హ్మ్. అంటే అది పర్మనెంట్ ఫిల్లింగ్ ఉండొచ్చా? హ్మ్. పర్మనెంట్ ఫిల్లింగ్‌తోనే రూట్ కెనాల్ వదిలేయొచ్చా? హ్మ్. ఆర్ ఇట్ హాస్ టు బి ఫుల్ కవరేజ్ రెస్ట్రిక్షనా? క్రౌనా? హ్మ్. లేకపోతే పేషెంట్స్ చాలా వీటిలతో ఎందుకు రూట్ కెనాల్ చేస్తాం? రూట్ కెనాల్ చేసుకున్నాం కదా! హ్మ్. నా పెయిన్ తగ్గిపోయింది కదా! ఇప్పుడు నేను ఎందుకు క్రౌన్ చేసుకోవాలి? హ్మ్. హ్మ్. సో, కొంతమంది పేషెంట్స్ ఎలా వచ్చారు యాజ్ వి స్పోక్ అబౌట్ మొత్తం పన్నంతా ఎళ్ళిపోతది. హ్మ్. హ్మ్. పన్నంతా ఎళ్ళిపోయాక కొంచెం టూత్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు హ్మ్. వచ్చినప్పుడు కన్సిడరింగ్ దేర్ ఏజ్ హ్మ్. మనం హ్మ్. ఏం చేస్తాం రూట్ కెనాల్ చేస్తాం. ఇప్పుడు సే అబౌట్ 22 ఇయర్స్ కిడ్ ఆర్ 19 ఇయర్స్ కిడ్. ఇలాంటి కేసెస్‌లో ఏంటి అంటే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ టూత్ స్ట్రక్చర్ ఉంటుంది. వేర్ వి కెన్ నాట్ ఎక్స్ట్రాక్ట్ ద టూత్ కన్సిడరింగ్ ఇంటిమేట్ దెమ్. అంటే మ్, ఈ ఏజ్‌లో వచ్చారు. ఇలా What's ఉంది the డిష్ age you have mentioned, ma'am? 19, 20 ఎనీవేర్ హ్మ్. హ్మ్. అబౌవ్ 16 ఓకే. ఓకే. ఎప్పుడైతే వాళ్ళకి పర్మనెంట్ చాలా చిన్న ఏజెస్‌లో ఓకే. 16, 17, 18 ఇలాంటి ఓకే. కేసెస్‌లో ఏం చేస్తాం? ఓకే. వి కెనాట్ గో అహెడ్ ఎక్స్ట్రాక్ట్ ద టీత్ హ్మ్. కదా! హ్మ్. 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 ఇలాంటి కేసెస్‌లో ఏం చేయొచ్చు అంటే డెఫినెట్‌లీ ట్రీట్ దెమ్ బై డూయింగ్ అ రూట్ కెనాల్. హ్మ్. ఇంటిమేట్ ద పేషెంట్. హ్మ్. ఇంటిమేట్ ద పేషెంట్. అసలు ఇలా వచ్చారు కాబట్టి హ్మ్. లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ హ్మ్. ఎంత హ్మ్. ఉండొచ్చు? హ్మ్. హ్మ్. సో, వాట్ టు బి డన్ ఆఫ్టర్ ద రూట్ కెనాల్. హ్మ్. సో, ఇలాంటి కేసెస్‌లో లెట్స్ సే ద లాంజిట్యూటీ ఆఫ్ ద క్రౌన్ అంటే 5 అంటే ట్రీట్మెంట్ ఎంటైర్ ట్రీట్మెంట్ 5 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ ఇట్స్ లైక్ గుడ్ ఎనఫ్ టైమ్ ఫర్ హ్మ్. అ 16 ఇయర్స్ ఓల్డ్ కిడ్ రాదర్ ఎక్స్ట్రాక్టింగ్ ద టూత్. హ్మ్. అప్పుడు కావాలంటే అరౌండ్ 26 ఇయర్స్ ఏజ్ ఆర్ 30 ఇయర్స్ ఏజ్ ఆర్ 35 వాళ్ళు అది రిమూవ్ చేసుకొని ఇంప్లాంట్ చేసుకోవచ్చు. బట్ హ్మ్. నాట్ హ్మ్. అట్ సో ఎర్లీ ఏజ్. హ్మ్. So if there is a chance to go ahead, remove the decay, protect the tooth by doing root canal, and then place treatment procedures like fiber post అని ఉంటుంది. It's like a pillar అనమాట. హ్మ్. ఓకే. ఓకే. ఆ! పిల్లర్ సో ఆ పిల్లర్ లాంటిది ఏదైనా ప్లేస్ చేసి టూత్ స్ట్రక్చర్ని కవర్ చేసి దెన్ దాని మీద క్రౌన్ వేసాము అంటే దట్ మైట్ వర్క్ ఫర్ 10 ఓకే. ఇయర్స్ ఓకే. ప్రాపర్లీ డన్ డెఫినెట్గా 10 ఇయర్స్ హ్మ్. can go beyond. We can give life beyond that. హ్మ్. So హ్మ్. we are obviously helping a kid of that age. హ్మ్. సో హ్మ్. ఇలాంటి కేసెస్లో చేయొచ్చు. హ్మ్. హ్మ్. మెడికలీ కాంప్రమైజ్డ్ కేసెస్లో హ్మ్. వేర్ ఎక్స్ట్రాక్షన్ కెన్ నాట్ బీ డన్ హ్మ్. దో ద టూత్ స్ట్రక్చర్ ఈస్ వెరీ లెస్ we can go ahead and do root canal procedure if the patient can come down to the clinic and put a crown that might help patient. ఓకే. ఇలాంటి కేసెస్లో వీ కెన్ గో అహెడ్ విత్ అ ఫుల్ కవరేజ్ రెస్ట్రిక్షన్స్. ఓకే. సేమ్ థింగ్ హ్మ్. పేషెంట్ ఆఫ్ 16 ఇయర్స్ ఓల్డ్ 22 ఇయర్స్ ఓల్డ్ వచ్చారు. హ్మ్. టూత్ క్యావిటీ ఉంది. బట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టూత్ స్ట్రక్చర్. గుడ్ హ్మ్. అమౌంట్ ఆఫ్ హ్మ్. టూత్ హ్మ్. స్ట్రక్చర్. ప్రాపర్ టూత్ స్ట్రక్చర్ ఉంది. బట్ దట్ హ్యాస్ ఇన్వాల్వ్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద టూత్. హ్మ్. దెన్ రూట్ కెనాల్ ప్రొసీజర్ చేసాం. దెన్ పేషెంట్స్‌కి ఫుల్ కవరేజ్ రెస్టరేషన్ ఇయ్యాలా?
ఎందుకు ఇవ్వాలి, ఎందుకు టూత్ స్ట్రక్చర్, న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ని కట్ చేసి క్రౌన్ ప్లేస్ చేయాలి? నో, నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. అసలు అంటే అంత ప్రాపర్ టూత్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ద ఫస్ట్ లేయర్ ఇస్ లైక్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యువర్ బోన్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ యువర్ బోన్ ఎనామిల్. అందుకే మనం అంత గట్టిగా తినగలుగుతున్నాం. సో ఇక్కడ మనం మెయిన్ థింగ్ చేయాల్సింది అంటే ప్రాపర్ రెస్టరేషన్. వీ హ్యావ్ మెటీరియల్ కాల్డ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంపోజిట్ అంటాం అనమాట. సో ఆ థిన్ లేయర్ ఒకటి, ఆ మెటీరియల్ కొంచెం ఒక థిన్ లేయర్ కింద ప్లేస్ చేసి అండ్ దెన్ డూ యువర్ పోస్ట్ ఆప్ రెస్టరేషన్. అంటే కాంపోజిట్ రెస్టరేషన్స్ అంటే టూత్ ఫిల్లింగ్స్ చేస్తున్నాం కదా, దట్స్ అ వెరీ టెక్నికల్ ప్రొసీజర్. ఆ టెక్నికల్ ప్రొసీజర్ మాత్రం కరెక్ట్గా ఫాలో అయ్యి చేసాము అంటే యూ విల్ నాట్ సీ ఎనీ ప్రాబ్లమ్. లేదు, వాట్ ఎవర్ ఐ స్పోక్ అబౌట్, if at all if I am doing it, I'll be doing it in the inner circle of the tooth, complete it off, close it up, నీట్గా ప్రిపేర్ చేసి నీట్గా ఫిల్లింగ్ చేసేసి వదిలేయండి. మేక్ ష్యూర్ దట్ పేషెంట్ కమ్స్ ఎవ్రీ 6 months to 1 year, get their follow up done. That's more important. If at all if it is a class 2 restoration అంటే ఇన్వాల్వింగ్ ద వాల్ ఆఫ్ ద టూత్, అలాంటి కేసెస్లో ఏంటి అంటే మళ్ళీ కన్సిడరింగ్ వెరీ యంగ్ ఏజ్ ఆర్ ఎనీ పేషెంట్ ఫుల్ కవరేజ్ రెస్ట్రేషన్కి ఇవ్వడం కంటే, అంటే మొత్తం పన్నుని కట్ చేసి క్యాప్ ప్లేస్ చేయడం కంటే, వీ కెన్ కన్సిడర్ డూయింగ్ కాంపోజిట్ ఆన్లేస్, కాంపోజిట్ ఇన్లేస్ ఆర్ సెరామిక్ ఆన్లేస్, సెరామిక్ ఆన్లేస్ ఇన్లేస్ చేస్తాం. ఐదర్ డూ ఇట్ ఇన్సైడ్ ద పేషెంట్ మౌత్. సో లేదు అంటే ల్యాబ్కి పంపించి, అంటే హియర్ మెయిన్ థింగ్ ఈస్ యూఆర్ సేవింగ్ యువర్ యూఆర్ బేసికలీ సేవింగ్ ద పేషెంట్స్ టూత్ స్ట్రక్చర్ అనమాట, న్యాచురల్ టూత్ స్ట్రక్చర్. సో యూ నీడ్ నాట్ గో అహెడ్ విత్ అ ఫుల్ కవరేజ్ రెస్ట్రేషన్ ఆల్ ద టైమ్. మొత్తం పన్నుని కవర్ చేయాలి. ఇలాంటివి ఎస్ మేబీ వీ కెన్ కవర్ అండ్ అ టాపిక్ ఆఫ్ క్రౌన్స్ అండ్ బ్రిడ్జెస్. సో దట్స్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఇంకా అక్కడ, అండ్ ఇట్స్ అ వెరీ ఎలాబొరేట్ టాపిక్ అనమాట. సో అదే అంటే బేసికల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే అన్ని టూత్ అంటే అన్ని రూట్ కెనాల్ ట్రీటెడ్ టూత్కి రెస్టరేషన్స్ అవసరం, ఫుల్ కవరేజ్ రెస్టరేషన్ అవసరమా అంటే అవసరం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద need, అక్కడ సిచ్యుయేషన్, టూత్ స్ట్రక్చర్ రిమైనింగ్, నీడ్ ఆఫ్ ద పేషెంట్, వేరియబుల్ ఫ్యాక్టర్స్. సో మ్యాక్సిమం ఎంత టూత్ స్ట్రక్చర్ సేవ్ చేయగలిగితే అంత న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ సేవ్ చేస్తూ ఆఫ్టర్ రూట్ కెనాల్ కన్సిడరింగ్ మళ్ళీ అక్కడ ఫ్యాక్టర్స్, ఏజ్ ఫ్యాక్టర్స్ కానీ పేషెంట్ రిమైనింగ్ టూత్ స్ట్రక్చర్ ఫ్యాక్టర్స్ కానీ కన్సిడర్ చేస్తూ ఎంత కుదిరితే అంత టూత్ స్ట్రక్చర్ని సేవ్ చేస్తూ మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్లో ఫిల్ చేయగలిగితే దట్స్ వెల్ అండ్ గుడ్. Yes, that's sufficient. That's the main aim. What the doctor has to be done. Yeah, has to do. Yes. Thank you so much, ma'am. It's been like a wonderful, smooth like a butter. This is a great efficient topic, root canal treatment. Right. But నాకు చాలా బాగా అర్థమైంది. I hope every individual who is watching this అండ్ చాలా అవసరంలో ఉండొచ్చు రూట్ కెనాల్కి వెళ్ళాలి, లేకపోతే ఇన్ ప్రాసెస్ వాళ్ళకి పేషెన్స్ లేకపోవడం వల్ల చాలా డౌట్స్ అరైజ్ అవుతూ ఉన్నప్పుడు కూడా ఈ వీడియో చూడొచ్చు. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక క్లారిటీ అయితే, ఒక బౌండ్ క్లారిటీ అయితే ఇది డెఫినెట్లీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రాబబ్లీ విల్ గో ఆన్ విత్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టూత్ యూ హ్యావ్ స్పోక్ సో మెనీ టైమ్స్ అండ్ వి విల్ బీ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ యాజ్ వెల్. డెఫినెట్లీ అజీజ్. అయితే ఇక్కడ ఏంటంటే ఐ జస్ట్ కవర్డ్ ద బేసిక్ రూట్ కెనాల్ ప్రొసీజర్, ఎందుకు చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ప్రీ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ అంతే కవర్ చేసాం. బట్ యాజ్ అ రూట్ కెనాల్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మేజర్ టాపిక్. అంటే మనం వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు సే ది ఆర్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. కాబట్టి ఐ థింక్ దిస్ షుడ్ బి ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అజీజ్.